అంకం రాహుల్ ఇది 35 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం వింటనే ఉంది, చూస్తూనే ఉంది. సోషల్ మీడియాలో అంకం రాహుల్‌కు న్యాయం జరగలేదు. వాళ్ళ కుటుంబం ఇంకా రోదనలోనే మునిగిపోతుంది. వాళ్ళ కుటుంబానికి మద్దతుగా గూడా కొంతమంది వాళ్ళ కమ్యూనిటీ సంఘాలు గూడా వాళ్ళ గ్రామంలోనే దీక్షలు కొనసాగించినప్పటికీ, ర్యాలీలు కొనసాగించినప్పటికీ ఇప్పటివరకు కూడా న్యాయం జరగలే. ఏ విషయంలో? ఆళ్ళ తల్లిదండ్రికి అరిగోస పెడుతున్నటువంటి ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళకు శిక్ష పడే విషయంలో గావచ్చు, వాళ్ళ కుమారుడైనటువంటి అంకం రాహుల్‌ని ఇప్పటివరకు కూడా మృతదేహాన్ని అప్పజెప్పకపోవడం కూడా కావచ్చు. అదే ఒక పెద్దింటి బిడ్డ అయితే ఇన్ని రోజుల నుంచి 35 రోజుల నుంచి అప్పజెప్పకుండా ఉంటారా? దోషుల్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఆ కుటుంబాన్ని ఆదుకోకుండా ఉంటారా? అంటే ఇంత నీరు గారుస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ కూడా కావచ్చు. అదే తెలంగాణలో ఎవరన్నా ఒక నోరు జారీరు అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వాళ్ళు రాజకీయ విశ్లేషకులైనా సరే, సీనియర్ జర్నలిస్టులైనా సరే హుటాహుటిన ఏపీకి సంబంధించిన పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసుకొని నైట్‌కి నైటే లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇళ్లలోకి చొరబడి మరి. అలాంటిది తెలంగాణ బిడ్డ ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదువుకుంటున్నటువంటి బిడ్డ చనిపోయి ఆంధ్రప్రదేశ్‌లో సింగరాయకొండలో ఒక పాడుబడ్డ బోరుబావిలో పడేస్తే ఆ బిడ్డ మా బిడ్డే అని చెప్పేసి ఆధారాలు చూయించినప్పటికి కూడా DNA టెస్టు మా రూల్స్ మాకు ఉంటాయని చెప్పేసి 35 రోజులు గడిపినటువంటి ఏపీ సింగరాయకొండ పోలీసు వారు ఇప్పటివరకు కూడా నిర్లక్ష్య ధోరణి చేస్తుంది. ఒక్కసారి చూడండి అసలు అంకం రాహుల్ ఆ ముఖం చూస్తే ఎట్లా ఉంది చూడండి అసలు. ఎంత ఎట్లా అసలు కళ్ళు చెమ్మగిలుతాయి. ఈ అబ్బాయి చనిపోయి 35 రోజులు అవుతూ ఉన్నా ఇప్పటి కూడా తన మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పలేదంటే కూడా చాలా దుర్మార్గమైన విషయం. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే తల్లిదండ్రి కావచ్చు, కొంతమంది బీసీ సంఘాల నేతలు కావచ్చు, మన తెలంగాణ డీజీపీ గారిని కలవడం జరిగింది. ఈ రాహుల్కు సంబంధించి వాళ్ళ అమ్మ వనిత గారు మనతో పాటు ఉన్నారు. డీజీపీ గారిని కలిసిన తర్వాత సార్ ఏం చెప్పారో కూడా ఒకసారి అమ్మ మాటల్లోనే అడుగుదాం. అమ్మ, మీరు ఒక వారం రోజుల క్రితం డీజీపీ గారిని కలిశారు కదా, సార్ ఏమన్నాడమ్మా ఆ రోజు మీతోటి? అంటే నేను ముందుకు తీసుకెళ్తాను అని తీసుకెళ్ళిండ్లు. మా ముందే కాచిగూడ పోలీస్ స్టేషన్కో ఎవరికో ఫోన్ చేసిండు. ఈ కేసు ఇన్ని రోజులు అవుతుంది, మరి ఇంకా ఏం తెలిసింది, ఏం తెలియలేదు అంటే ఇది మర్డర్ లాగానే అనిపిస్తుంది, ఆత్మహత్య అని ఎట్లా అంటారు అని వాళ్ళని కూడా బెదిరించిండు. నేను నా కేసు అనుకొని నేను తీసుకొని నేను చేపిస్తామా, ఇన్వెస్టిగేషన్ చేపిస్తా అని చేయించుతుర్రు కాబట్టి ఇంత ముందటికి వచ్చింది. మంచిగానే అంటే ఆ రోజు మీ ముందర ఫోన్ చేసింది ఎవరికి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళకా, మన తెలంగాణ పోలీస్ వాళ్ళకేనా? తెలంగాణ వాళ్ళకే కావచ్చు, నాకు తెలియదు. అడగలే, ఇక మేము మాట్లాడలేము. వేరే వాళ్ళు ఆ చిరంజీవి సారు మాట్లాడారు. ఇక వాళ్ళు ఏం మాట్లాడారు, మేము ఏం మాట్లాడలేకపోయినాం. ఎందుకంటే పెద్ద సార్ కదా, వాళ్ళు మాట్లాడంగా మేము విన్నాం అంతే తప్పించి. ఇక సార్ ఫోన్ చేసేసరికి లేదు సార్ ఇంకా ఏం లేదు అని అంటే, ఇంకా ఎందుకు తీసుకురాలేరు వాళ్ళను, ఇదేంది ఇవన్నీ ఉన్నాయి కదా అని బెదిరియంగానే సరే సార్ తీసుకొస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని అన్నారు. అంటే ఆ రోజు మీరు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాలేజ్ వాళ్ళు కూడా మా అబ్బాయి కనబడకపోతే మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు, మేము అడిగిన దాకా కూడా పట్టి పట్టనట్టే ఉన్నారు అని ఈ విషయం మీరు సార్కి చెప్పిరా? డీజీపీ గారికి చెప్పిండ్రు, చిరంజీవి సారే చెప్పిండ్రు. ఆయన పరిధిలోనే మేము వెళ్ళినాం. కాలేజ్ గురించి చెప్పినప్పుడు ఆయన ఎట్లా వాళ్ళ తప్పే అని చెప్పేసి మాట్లాడిండంటనా, డీజీపీ గారు మాట్లాడిండంటనా? ఇక ఆయన మాకేం చెప్పలేడు, సురేష్ సార్కి చెప్పినట్టున్నారు. ఇప్పుడు DNA టెస్ట్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు రాహుల్కి సంబంధించి అంటే అప్పచెప్తాం అన్నట్టు కూడా అర్థమవుతూ ఉంది. అంటే మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్పారా? ఇవాళ వెళ్ళాలి చెప్పిండ్రు, ఫోన్ చేసి చెప్పిండ్రు రండి, DNA టెస్ట్ అయింది కదా, మ్యాచ్ అయింది మీదే అని అంటే వెళ్ళాలి. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయినాక వెళ్దామనే ఊరుకున్నాను. ఇవాళ రమ్మన్నారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటమ్మా, గతంలో కూడా ఇలాంటి విషయాల్లో కొంతమందికి తల్లిదండ్రులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కూడా ఒక చిన్న అనుమానం ఉంటుంది. అంటే 35 రోజులు గడుస్తుంది, DNA టెస్ట్ పూర్తయింది, మేము అప్పచెప్తామని చెప్పినప్పటికీ కొంతమందికి ఏముంటుందంటే మా బిడ్డేనా కాదా అంటే ఆయనకు సంబంధించిన కొన్ని ఏవైతే అప్పచెప్తారో కొన్ని అనుమానాలు ఉంటాయి. అట్లా మీకు ఏదైనా అనుమానం ఉందా? మా బిడ్డనే మాకు అప్పచెప్తారా అని నమ్మకం ఉందా? ఏదైనా అనుమానం ఉందమ్మా మీకు? ఇక వాళ్ళు కూర్చిపెట్టినాం ఇక్కడ అని చూపించినాక మనం ఏం చేయలేం కదా, మనమేమో కళ్ళ నిండా చూడకపోతే. ఇక వాళ్ళు చెప్పిందే తీసుకొని రావాలి మనం ఇప్పుడు, అవునా కదా. ఈ DNA టెస్ట్ మ్యాచ్ అయింది అంటే వాళ్ళు కూడా మరీ అన్యాయం ఏం చెయ్యరు అనుకుంటున్నా. నాకు తెలిసి మరీ శవంతో కూడా ఆడుకుంటారా, చెప్తుండ్రు అని అనుకుంటున్నా.
అంటే ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇప్పుడు ఎవరైతే రాహుల్కు సంబంధించి ఇట్లా హత్య చేశారని చెప్పేసి మీరు చెప్తూ వస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా బయటనే తిరుగుతున్నట్టు కూడా సమాచారం ఉంది, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎట్లా ఎట్లా అనిపిస్తుందమ్మా ఇప్పుడు ఆ విషయంలో మీకు? నాకు దొరికితే నేనే చంపేస్తా అన్నట్టు ఉంది. ఇది మాత్రం నిజంగా అంటే చెప్పొద్దు అనుకున్నా, కానీ చెప్తున్నా. ఇప్పుడు మాకు చెప్తే మేము ఎట్లా చేయాలనో అట్లా చేసి పంపిస్తాం. అంతే, వాళ్ళకు మీ కొడుకు పట్టిన శిక్ష వాళ్ళకి చేస్తానంటున్నారు అయితే. మరి అట్లా చేస్తేనే నడిచేటట్టుంది ఇప్పుడు ప్రపంచం మీద. మంచిగా ఉంటే నడది ఈ రోజులలో, అస్సలు నడది. ఇప్పుడు చెప్పినా కదా, మంచిగా ఉంటే అసలు బ్రతకలేం. 35 రోజులలో ఏ ఒక్క రోజు కూడా మీ నోటి నుంచి ఇంత మాట రాలేదు, ఏడుస్తూనే ఉన్నారు, కడుపు నిండా బాధను దాచుకొనే ఉన్నారు మీరు. అలాంటిది 35 రోజుల తర్వాత ఇవాళ మీ కడుపుల నుంచి ఆ మాట వచ్చింది అసలు. నేను ఎంత బాధపడితే పోనీ అయ్యో ఎందుకు అని ఒకరిని ఎందుకు బాధ పెట్టడం అనుకున్నా, కానీ నేను ఇంత బాధపడి నా కొడుకుని అంత బాధ పెట్టి చంపిన వాళ్ళని ఎందుకు మరి మంచిగా ఉండడానికి కోరుకున్నాడు. వాడు కూడా అదే చావు కావాలి వాడు బతికిన నొద్దులు కుక్క చావు చేస్తాడు. ఇది మాత్రం పక్క చెప్తున్నా. అని చంపినోనికి ఇట్లా కేర్లెస్ చేసిన వాళ్ళకు మేము ఎంత ఏడుస్తున్నామో అంత డబ్బులు తలగాని ఇక అంతే. ఇప్పటిదాకా నేను ఏం అనలేను, కానీ ఇప్పుడు అంటున్నా. ఇప్పుడు నాకంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వారం రోజుల క్రితం కూడా మీ ఊర్లో కోరుట్లలో కూడా ర్యాలీ తీసారు మీ కమ్యూనిటీకి సంబంధించి. మొత్తం దానికి సంబంధించి మీ లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, స్పందించండి ఈ విషయంలో మీతో మాట్లాడండి? ఏం మాట్లాడలేరు సార్, ఒక్కరు కూడా రాలేరు, ఎవరు రాలేరు. చనిపోయిండు అని తెలిసిన తర్వాత ఏదో వచ్చిండు, కొత్తగా మాట్లాడిపోయిండు అంతే తప్పించి ఎవరు రాలేరు. ఇక అంతే, ఫోన్ లేదు ఏం లేదు, ఎవరు రాలేరు సార్. ఓకే, మరి వాళ్ళైతే మొత్తానికి అక్కడికి వెళ్ళి రాహుల్ మృతదేహాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారమ్మా, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా ఏర్పాట్లు చేస్తారని మీరు అనుకుంటున్నారా? అది వాళ్ళ ఏమనాలి, వాళ్ళ దయ అంతే. లేకుంటే మేమే చేసుకుంటాం.